శ్రీకృష్ణ శరణం మమ. గోపకాంతలు పరమాత్మను శరణు వేడుతూ పలుకుతున్నటువంటి పలుకులు నూనం త్రిభువన గృహిణీపతిరితి గానం మహతాం అనుసంవిదితం శ్రీనందాత్మజ శ్రీవసుధాధిపానందం త్వామనుయామో నిరతం. ఇక్కడ ఆ పరమాత్మతో వారుకున్న అనుబంధాన్ని ఎంత చక్కగా చెప్తున్నారంటే, స్వామి నువ్వు ముల్లోకములకు పతి అయినటువంటి వాడవు. ఇది మహాత్ములు బాగా తెలిసి నిన్ను అనుసరిస్తున్నారు. హే శ్రీనందాత్మజ, నందపుత్రుడిగా అవతరించిన నువ్వు శ్రీ వసుధాధిప, శ్రీ వసుధ అధిప. శ్రీ అంటే లక్ష్మీదేవి, వసుధ అంటే భూదేవి. ఈ లక్ష్మీదేవికి భూదేవికి కూడా అధిపుడువు నువ్వు, అంటే పతివు నువ్వు. అనగా నందకుమారుడుగా కనబడుతున్న నువ్వు పరమపురుషుడవైన నారాయణుడవు, ముల్లోకములకు పతి అయిన పరమాత్మవు అని స్పష్టముగా ఇక్కడ గోపికలకు తెలిసినట్లు మనకి స్పష్టమవుతున్నది. ఇది కేవలం పరమాత్మానుభవ ప్రధాన లీల, రాసలీల అంటే. అందుకే ఇది లౌకిక లీల కాదు, ఇది ఆదర్శ లీల అనడానికి లేదు, ఆరాధ్య లీల ఇది. ఎందుకంటే ఇది మోక్ష ప్రధాన లీల. మోక్షం అనేది మనం చేయలేం, అది పరమాత్మ మాత్రమే చేయగలడు. అందుకు గోపికలకు స్వామి రాసలీలలో అనుగ్రహించేది మోక్ష ప్రధానం. మోక్ష ప్రధానం మనం అనుకరించేది కాదు, అనుస్మరించేది. అది స్మరించి ఆరాధించాలి. అందుకే రాసలీల స్మరణయోగ్యమైనది, అంతేగాని అనుసరణ యోగ్యమైనది కాదు. శ్రీనందాత్మజ శ్రీ వసుధాధిపానందం. ఇక్కడ ఈయన నారాయణుడు అని వాళ్ళకి తెలియదు అనడానికి లేదు, కానీ స్పష్టంగా ఇక్కడ ఈ నారాయణుడు మహిమాన్వితుడు, పరమపురుషుడు అనే భావం ఉన్నప్పటికీ దాన్ని మించిపోయిన ప్రేమ ఉన్నది. అది చాలా గొప్ప విషయం. ఇక్కడ జన్మాంతర సహస్రేషు కృతపుణ్యఫలోదయ ఇదమాహాపరాకాంతం కుర్వంతి ప్రణతిర్ముహు. జన్మాంతర సహస్రేషు అంటే వేల కొలది జన్మలలో చేసినటువంటి పుణ్యఫలము చేత కృష్ణుని వద్దకు చేరినటువంటి ఒక గోపకాంత ఆ ప్రీతి భావంతో ఇలా అంటున్నది అన్నారు. అంటే అసలు పరమాత్మ వద్దకు చేరడం, ఆయనతో మాట్లాడడం, ఆయనకు తమ హృదయంలో ఉన్నటువంటి వేదాన్ని వెళ్ళగక్కడం, ఇదంతా కూడా అనేక జన్మల పుణ్యం వల్లనే లభించింది. అలాంటి పుణ్యం పొందినటువంటి గోపకాంత పలుకుతున్నది. అంటే వీళ్ళందరూ కూడా పుణ్యాత్ములు. ఇది గ్రహించవలసిన ప్రధానాంశం. వీళ్ళందరూ పుణ్యచరితలు, అనేక జన్మల పుణ్యముల వలన శుద్ధమైన జన్మ పొందినటువంటి వారు. అందులో ఆ గోపకాంత ఇలా అంటున్నది, పూరయ మమ కామం గోపాల పూరయ మమ కామం. ఇది బిలహర్ రాగంలో ప్రసిద్ధి చెందినటువంటి కీర్తన. ఇది నారాయణ తీర్థ తరంగాల్లో సంగీతంపై ఆసక్తి కలిగిన చాలామందికి కీర్తన బాగా పరిచయమే, కానీ సందర్భం చాలామందికి తెలియదు. ఇక్కడ గోపకాంత పరమాత్మతో చెప్తున్నటువంటి కీర్తన ఇది. భక్తులు కూడా ఇది తమ భావంగా స్వామికి వెళ్ళబోసుకోవచ్చు. పూరయ మమ కామం గోపాల పూరయ మమ కామం. పూరయ అంటే నింపు, పూర్తి చెయ్యు, రెండు అర్థములు. మమ కామం గోపాల పూరయ, నా కోరికను తీర్చు అని ఒక అర్థం. ఇక్కడ నా కోరిక ఏమిటి? నిన్ను చేరడం, నీలో లీనం అవ్వడం నా కోరిక. ఆ కోరికను తీర్చు అంటే పరమాత్మయే కావాలని కోరిక. ఇంకో భావంలో కామం పూరయ, నా కామాన్ని పూర్తి చేసేయి అన్నారు. ఇక్కడ కామం ఎప్పుడు పూర్తి కాదు. ఒక కోరిక తీరుతుందేమో కానీ కోరికలన్నీ ఎప్పుడు తీరవు. ఒక కోరిక తీరగానే మరొక కోరిక ఉంటుంది, కానీ కామం అనే స్థితి ఎప్పుడూ పూరింపబడదు. అందుకు కోరికని పూరించు, కోరికను పూర్తి చేసే అంటే కోరిక దాటిన స్థితిని కల్పించు అని అర్థం. కోరికను దాటిన స్థితి ఏది? ధర్మ అర్థ కామ మోక్ష. ఇక్కడ కామ అనేది మూడవది, దాన్ని దాటిన స్థితి అంటే మోక్షం. కనుక పూరయ మమ కామం అంటే నా మోక్షాన్ని ప్రసాదించు అనే భావం కూడా ఇందులో ఉన్నది. పరమాత్మ నీలో లీనమవ్వాలనే కోరిక తెచ్చని ఒక భావము, మోక్షాన్ని ప్రదానం చేయమని ఒక భావం. కనుక రెండు భావాలు ఇందులో ఉన్నాయి. సామాన్య భక్తి స్థాయిలో చూస్తే నా మనస్సులో ఉన్న అభీష్టాన్ని నువ్వే నెరవేర్చాలి స్వామి అని విన్నవించుకున్నట్టు కూడా ఉంటుంది. అందుకు ఇది భక్తితో పరమాత్మ ముందు ఎవరైనా గానం చేయవచ్చు. ఏ స్థాయి కలిగిన భావానికైనా సరిపోయి ఉత్తమ ప్రార్థన అవుతుంది ఇది. పూరయ మమ కామం గోపాల పూరయ మమ కామం. వారం వారం వందనమస్తుతే వారిజదలనయన గోపాల పూరయ మమ కామం. వారం వారం వందనమస్తు, మాటి మాటికి నీకు నమస్కరిస్తున్నాను స్వామి. హే వారిజదలనయన, తామర రేకులు వంటి విశాలమైన నేత్రము కలిగిన హే గోపాల, నా కోరికను తీర్చు. అంటే నిన్నే ఎందుకు అడుగుతున్నామంటే ప్రపంచంలో ఎవరికైనా నువ్వే ఇవ్వాలి. ఎందుకంటే పరమేశ్వరుడే ఫలప్రదాత. అందుకు పూరయ మమ కామం, ఫలాలనిచ్చేవాడు నువ్వు. ఇక్కడ ఈ భావాన్ని మనం పరిశీలించినప్పుడు మూల భాగవతంలో కూడా అచ్చముగా ఇదే భావం కనిపిస్తుంది. మైనం విభోర్హతి భవాన్ గదితుం నృశంసం సంత్యజ్య సర్వ విషయాస్తవ పాదమూలం భక్త భజస్వ దురవగ్రహ మాత్యజాస్మాన్ దేవో
యథాది పురుషో భజతో ముముక్షూన్. స్వామి, నువ్వు ఇంత కఠినంగా మాట్లాడడం తగదు సుమా, తిరిగి వెనక్కి వెళ్ళిపోండి అనద్దు. ఎందుకంటే నీ దగ్గరికి వచ్చిన వాళ్ళు మళ్ళీ వెనక్కి వెళతారా? గొప్ప భావం అన్నది ఇక్కడ. అంటే పరమాత్మ వద్దకు ఒకసారి చేరినవాడు మరి వెనక్కి వెళ్ళడు. మరి వెనక్కి వెళ్ళడు అంటే సంసారంలోకి మరి వెళ్ళడు, జనన మరణ చక్రంలో మరి పడడు. పరమాత్మను చేరుకున్నవారు ఎంతవరకయ్యా సంసార బంధము అంటే పరమాత్మ పాదాలను ఆశ్రయించే వరకే. అందుకే యద్గత్వా ననివర్తంతే తద్ధామ పరమం మమ. దేన్ని చేరితే తిరిగి వెనక్కి రారో అదే పరంధామము, అదే పరమాత్మతత్వము. అలాంటి నిన్ను మేము ఆశ్రయించాం. పైగా ఎలా ఆశ్రయించామంటే సంత్యజ్య సర్వ విషయాంస్తవ పాదమూలం. సర్వ విషయములు నీ పాదములకు అర్పించి నీ పాదముల వద్ద చేరుకున్నామయ్యా. ఇది చాలా గొప్ప మాట. సంత్యజ్య సర్వ విషయాన్, ఇది ముఖ్యమైన అంశం ఇక్కడ. అంటే గోపికలు ధర్మాన్ని ఉల్లంఘించి రాలేదు ఇక్కడ, ధర్మాధర్మములన్నీ కూడా విడిచిపెట్టారు. అందుకే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అని భగవద్గీతలో ఆ సర్వధర్మాన్ పరిత్యజ్య ఏమిటో అది చేశారు ఇక్కడ గోపకాంతలు. అంటే ధర్మాలన్నీ విడిచిపెట్టారని కాదు, ధర్మాధర్మములన్నీ కూడా భగవదర్పణ బుద్ధితోనే ఉన్నటువంటి వారు. సంత్యజ్య సర్వ విషయాన్, సర్వలోక విషయములను విడిచిపెట్టి నీ పాదాలను ఆశ్రయించేమయ్యా స్వామి. మమ్మల్ని విడిచిపెట్టగయ్యా, నిన్ను మేము విడువలేము, మమ్మల్ని నువ్వు అనుగ్రహించు. ఎలా అనుగ్రహిస్తావంటే దేవో యథాది పురుషో భజతో ముముక్షున్. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.